పెద్దపల్లి జిల్లాలో డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ పాటిస్తున్నాయి. శ్రీ సిద్ధార్థ ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న 7 నెలల శిశువు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పాప మృతికి ఆసుపత్రి సిబ్బందే కారణమంటూ డాక్టర్పై పాప తండ్రి కత్తితో దాడి చేశాడు. ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. దాడిని నిరసిస్తూ జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపిలకు వినతి పత్రం అందించారు. దాడి చేసిన పాప తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. हमारे दाका एसआर साहब सीआर साहब डीएसपी साहब వచ్చినా కూడా నాకు న్యాయం ఇక్కడ జరగాలి. నా బిడ్డ పోయింది, బిడ్డ తెచ్చారు. వాళ్ళకు కూడా ఒక పరిస్థితి అయితే ఒప్పుకుంటారా ఎవరైనా కానీ? లేడు పారిపోయాడు, డాక్టర్ కావాలి నాకు. అప్పుడే నేను ఇక్కడ నుంచి లేస్తా అవార్డు దాకా పొద్దుగాల 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ నడుతుంది. డిశ్చార్జ్ చేసారు. 15,000 బిల్లు కట్టినాక 2 డోసులు ఉండే. ఒక డోసు ఇచ్చారు నిన్న, ఓకే ఉన్నది నార్మల్. మళ్ళీ వచ్చినాక ఎక్కువ ఇచ్చి బిడ్డలు చంపేసారు. నా బిడ్డలు చూసిన తర్వాత కొద్దిగా క్రిటికల్ గా అనిపిస్తుంది నాకు, మీరు హయ్యర్ హాస్పిటల్కి అడ్వాన్స్డ్ ఉన్న హాస్పిటల్కి కరీంనగర్ తీసుకెళ్ళండి అని చెప్పారు. సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు కరీంనగర్కి తీసుకెళ్లారు. కరీంనగర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ బ్రదర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడ మళ్ళీ పెద్దపల్లికి వచ్చి కొద్ది సామాన్ తీసుకుపోయి అమ్మాయికి అటెండెంట్గా ఉండడానికి కోసం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి న్యూస్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ కరీంనగర్లో అండర్ ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయిందని. అప్పుడు వాళ్ళు కోపంలో బాగా ఎమోషనల్గా చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఏమి ఇచ్చావు ఏం కదా అని ఆర్గ్యుమెంట్ చేసుకొని అప్పుడు అక్కడ ఉన్న కొద్దిగా మెడికల్ షాపు, తర్వాత అక్కడ గ్లాస్ పెయిన్స్ అవి పాల్గొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ డాక్టర్ అతను సంజాయించుకుంటూ బయటికి వెళ్ళిపోతా ఉంటే అతను డాక్టర్ వెంటబడి అతను స్కఫుల్ చేసుకుంటూ వెళ్ళడానికి వల్ల అతనికి ఒక చాకు తీసుకొని కొట్టడం జరిగింది. డాక్టర్ అక్కడ కొడుతుంటే ఇమీడియట్గా ఉన్న కానిస్టేబుల్ అక్కడ ఉండి ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని మొత్తం డాక్టర్ని సేవ్ చేసి సెక్యూర్ చేసేసి ఇమీడియట్గా బ్లూ కోల్డ్స్కి ఇచ్చారు. బ్లూ కోల్డ్ వచ్చింది. తర్వాత ఇన్స్పెక్టర్, ఎస్ఐ అందరు వెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా అప్రెంట్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దపల్లిలో పిల్లల డాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది. అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాజేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటే కూడా ఆయన మీద కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది. సో 3 రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర. ఆయన చూశాడు, 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు. పేషెంట్ బాగానే ఉంది. పాప 7 నెలల పాప. సో అయిపోయినాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు, డిశ్చార్జ్ చేసిండ్రు. అయినాక కూడా ఇంకొక 2 రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. నిన్న కూడా ఇంజెక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అలానే ఇంజెక్షన్స్ తీసుకున్నారు. సో తీసుకున్నాక కూడా ఇంకా బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగా ఆయన చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి తీసుకొని పోవాల్సి వస్తుంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనగర్ తీసుకొని పోతుండ్రు. కరీంనగర్లో బేబీ డెత్ అయింది. ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత 6 గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది, డెత్ అయింది. డెత్ అయిన క్రమంలో ఇక్కడ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పొడవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళి ఆయన బయటకు వస్తే రోడ్డు మీద అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది. ఆయనకు 4 కత్తిపోట్లు గురవడం జరిగింది.